వెల్కమ్ టు ఐ న్యూస్. 10వ తరగతిలో టాప్ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు. బాగా చదివితే సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పిన మంత్రి ఇప్పుడు ఆ మాట నిలబెట్టి విద్యార్థులను విమానంలో వైజాగ్ ట్రిప్ కు పంపించారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇది జీవితంలో తొలి ఫ్లైట్ జర్నీ కావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 14 మంది విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక బహుమతి అందించారు. ఇటీవల స్కూల్ సందర్శన సమయంలో టాప్ మార్కులు కొడితే సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే మాట నిలబెట్టుకుంటూ తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులను హైదరాబాద్కు పిలిపించి ఘనంగా సన్మానించారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి భవిష్యత్తు లక్ష్యాలు, ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలపై చర్చించారు. ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అంటూ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపారు. పేదరికం నుంచి బయటపడేందుకు విద్య అసలైన ఆయుధమని చెప్పారు. అయితే అసలు సర్ప్రైజ్ అక్కడే ఉంది. విద్యార్థులకు విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ 2 రోజుల టూర్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా విమాన టికెట్లను స్వయంగా అందజేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విద్యార్థులు తొలిసారి ఫ్లైట్ ఎక్కి వైజాగ్కు బయలుదేరారు. వారి కోసం స్టార్ హోటల్లో బస ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీచర్లు, సిబ్బందిని కూడా వెంట పంపించారు. ఇప్పటి వరకు ఆకాశంలో విమానం చూస్తూ ఎప్పుడెప్పుడు ఎక్కుతామా అనుకునేవాళ్లం. ఇప్పుడు నిజంగానే విమానం ఎక్కామంటూ విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రయాణం తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకమని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో కూడా మంత్రి కోమటిరెడ్డి నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలు ఎంతో అవసరమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదువుతోనే జీవితం మారుతుందని చెప్పడమే కాకుండా ఆ మాటను చేతలో చూపించారని పలువురు అభినందిస్తున్నారు.